భరత్ భాయ్ అన్న నీ కాల్ కోసం మన తెలంగాణ ప్రజలు కూడా వెయిటింగ్ అన్న. హౌ ఆర్ యు అన్న? సూపర్ బ్రో ఒక మన ముఖ్యమంత్రి తప్ప అందరం మంచిగున్నాం. అన్న ముఖ్యమంత్రి ఏముందన్న, ఇంకా ముఖ్యమంత్రి మచ్చనే ఉంటాడు, ప్రజలే తిప్పలవాడని. అంతేనా? చెప్పు భరత్ భాయ్. చెప్పాలన్నా, ఫోన్ నువ్వే చేసినావు, లైవ్ లో ఉన్నావు, మొత్తం ప్రజలు చూస్తారు నేను. అదే అన్న. ఇందాక ఒక అన్న మాట్లాడినుండి అన్న, మన ఎవరు ప్రజలు సగ రెస్పాండ్ అవుతలేరు అంటే నిజంగా మనస్ఫూర్తిగా అన్న, తెలంగాణ తల్లిని తీసేసిన రోజు ఒక్కరు రెస్పాండ్ కాలే అన్న. తెలంగాణ తల్లిని, అసలు తెలంగాణ తల్లి ఎందుకు ఏర్పడ్డదన్న? ఏర్పడడానికి దానికి ప్రతి దానికి ఒక అది ఉండాలి అని చెప్పి వాళ్ళు అన్ని సైంటిఫిక్ గా చూసుకొని ఎట్లుండాలి అన్ని చూసుకొని చేసిరు. దానికి వీళ్ళు హలో అన్న చెప్పండి. అదే వేరే నార్మల్ కాల్ వచ్చింది, అందుకే మీ వాట్సాప్ కాల్ వాయిస్ లో అయింది, పర్లేదు కట్ చేసిన. అయితే ఏం లేదు భరత్, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినాడు, మన చిహ్నం మారినాడు, లేకపోతే మనం ఏవైతే మారుస్తామని అన్ననాడు, నా అంతగా మాట్లాడినోడు లేరు ఈ రాష్ట్రం. నేను కూడా చాలా మాట్లాడినా, అరే అసలు మన అస్తిత్వం మన అస్తిత్వము, మన బోనము బతుకమ్మ తెలంగాణ అంటే ఆ రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టాలి. మీరు అది తీసేసిర్రు ఎందుకు? మన తల్లి గట్ల ఉంటుందా? మా తల్లి అయితే గట్ల లేదు మరి అని ఇట్లా మస్తుగా మాట్లాడాను నేను. ఈ దొంగలు బతుకమ్మను తీసేసిర్రు, బతుకమ్మ చీరను కూడా లేపేసిర్రు అని చెప్పినాను. అప్పుడు చీరలు కూడా ఇవ్వలేదు చక్కగా స్టార్టింగ్ లో. అదే నేను చెప్పేది. తెలంగాణ వాదులని రెచ్చగొడుతుండు. సరే ఏం చేస్తారా మీరేం బీకగలుగుతారా అన్నట్టుగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అక్కడ పోయి ఏం మాట్లాడిండన్నా, ఎవడు అడ్డొస్తాడో రండి తొక్కి మూసిలేసి తొక్కుతా అంటుండు. అక్కడ మీరేం బీక్తారు, మీరేం బీకగలుగుతారా, నేను రా ముఖ్యమంత్రిని అని రెచ్చగొడుతుండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిడని అబ్బా జాగిరా, మా అబ్బా జాగిరా అన్నాడు చూడు, ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతాడు అసలు అంటే నిజంగా. నేను ఇప్పుడు బయట అన్నుంటా కానీ రక్తం మరిగిపోతా అన్న. మాకు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు, నేను 2009 ఆ టైంలో నా 10th క్లాస్ ఉండే అన్న, జెండాలు పట్టుకొని తెలంగాణ భవన్ల చుట్టూ అన్ని భవన్ల చుట్టూ నేను తిరిగిన. ఇప్పుడు చూస్తే అన్ని ఇప్పుడు ఒక 15 ఏళ్ళు అవుతుంది, అన్ని పక్కన వెళ్ళిపోయి నా పని ఏదో. ఇప్పుడు ఎవరి లైఫ్ అంటే బాగుందే కదా, అంతే అన్న. వాళ్ళ రాజకీయ నాయకులు మనకే మక్కర. ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు మనకు అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను స్టూడెంట్నే, ప్రజలకి లేదా, నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా స్టూడెంట్నే, నేను క్యాంపస్లో చదువుకున్నా, నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఇట్లాంటి ర్యాలీలకి వాటికి తిరిగినాం. అయితే ఆ తర్వాత ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నప్పుడు సరే ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ చూసుకుంటూ కూడా 2014కు ముందు కూడా ఎక్కడ ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ఉన్నాం, భాగస్వాములు అయినాం. తర్వాత మన పని మనది, నాయకులం కాదు కదా మనం, రాజకీయాలు కాదు కదా మనకు కావాల్సింది. అప్పుడు ఈవెన్ అందుకే మనం జాబులు చేసుకుని మన ఫ్యామిలీ చూసుకోవాలి కదా. అందుకే కేసీఆర్ వచ్చిండి ఇంకేందో అప్పచెప్పేసినాం కదా, రాష్ట్రం బాగానే ఉంటుంది అని చెప్పి మనందరం మన పనులలో పడిపోయినాం. అందుకోసానికే మళ్ళా నేను తర్వాత మళ్ళీ 2018 4-5 ఏళ్ళ తర్వాత చూసి సరే మళ్ళీ కేసీఆర్ కూడా తప్పులు చేస్తుండే, ఎందుకు మాట్లాడొద్దని అప్పుడు జర్నలిజం చేసి ఇప్పుడు దీంట్లో ఉన్నా. లేకపోతే నేను నా పనిలోనే ఉంటుంటి, తప్పిదాలను చూసి ఓర్వలేక ఇట్లాంటి వాటిలోకి రావాల్సి వచ్చింది. అంటే వదిలే అన్న, మనము రాజకీయాలలో లేము, మనం లేము, మనం అంటే వదిలే. నార్మల్ గా ఉన్న కార్యకర్తలకి, అరే కాంగ్రెస్ కార్యకర్తలైనా కానీ వాడు తెలంగాణోడు కాదా అన్న, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కార్యకర్త కానీ బీజేపీ కార్యకర్త కానీ వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా, ఎక్కడో వీళ్ళు? ఒకనాడు ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడితే పైగా కేసీఆర్ను కూడా ఒక మాట అంటే ఒరే కేసీఆర్ అని మాట్లాడిండు అని చెప్పి దానికి కౌంటర్గా ఎవడాడు సినిమా యాక్టర్ అట, వాని సినిమా చూడలే మనుజులే, వానికి ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు, వానికి నా కొడుకు తునకలు అయిపోతాడని చెప్పాడు. అన్నప్పటి నుంచి మొన్నటిదాకా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్కడు కూడా. ఆ రోజు అదే అన్నాడు కేసీఆర్, నన్ను తిడితే కాదు బాధ, నన్ను రోజు 10 కుక్కలు తిడతాయి, నాకు లేదు బాధ, నాకు రోజు 10 కుక్కలు తిడతాయి, నా బాధల్లో మన తెలంగాణ మీద, మన అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటోని ఎవరిని భరించొద్దు, తెలంగాణ తిడుతురని చెప్పి అన్నా అని అన్నాడు. అట్లా ఇంకా భరత్ భాయ్ ఎట్లా మరి ఇప్పుడు రక్తం అంటే వీళ్ళకి చలనం, పబ్లిక్ లోపల చలనం లేని వస్తుంది అన్న. పబ్లిక్ సేమ్ నీ లెక్క నా లెక్క కొంతమంది మాట్లాడాలంటే మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు లైవ్ లో కామెంట్లు కూడా పెడుతురు, పెట్టకుండా 100 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు. వాళ్ళ లోపల అది ఉంటేనే చూస్తారు, అలా కసి ఉంటేనే చూస్తారు. అంటే ఇది అని చేస్తున్నా, నేను అనలేకపోయినా సరే, ఇప్పుడు బయటికి మాట్లాడే ధైర్యం లేకుండా చేస్తురంటే అర్థం చేసుకో. అదే అది జరిగినప్పటికీ మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. కెనడాకి వెళ్ళి భరత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మాట్లాడకపోతే మనం ఎందుకైతాం తెలంగాణ. ఇప్పుడు బాయ్ నువ్వు కెనడాలో ఉండి ఇట్లా లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, నీ ధైర్యం చూస్తున్నారు. ఇక్కడే హైదరాబాద్ నడి గడ్డ మీద నిలబడి నేను మాట్లాడుతున్నాను, నన్ను చూస్తున్నారు. ఇక్కడే లైవ్ లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అది కూడా చేయలేని వాళ్ళు
అరే మనకెందుకు వచ్చింది, మన పని మనం చేసుకుంటావా అని చెప్పి అనుకున్న వాళ్ళు కనీసం మనల్ని చూస్తున్నారు, మనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ సోయి ఉండేప్పటికే చూస్తున్నారు. వాళ్ళు మనం నచ్చితేనే చూస్తారు. మనం మాట్లాడేది ఒకవేళ నీకు నాకే నచ్చితే మన ఇద్దరమే చూసుకుంటారు, వాళ్ళు ఉండరు ఇక్కడ. అయితే వాళ్ళు కామెంట్ చేయలేకపోవచ్చు, చూస్తున్నంత మాత్రం కామెంట్ చేయాలని ఏం లేదు కదా. వాళ్ళ మనసులో ఆ భావం ఉంటే చాలంతే. ఉండాలన్నా, ఉండాలి అన్న. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ రాలేదన్న ఇది. అరే వచ్చింది యువనబ్బ సొమ్ము మనదే కదా, మన తాతలది మన నాయనలది, మనం కాపాడుకోవాలి కదా. అసలు ఏం లేక ముందు ఎవరు మాట్లాడినన్నా ఎవడు మాట్లాడేటోడే లేకుండే. ఓకే, ఇంకోటి బ్రదర్, ఇప్పుడు మరి ఎట్లా కోసి రక్తం జలాలంటుండు, బీఆర్ఎస్ ఏమో రక్తం మీదకి తయారున్నారు. ప్రజలుగా మీరు ఏమంటారు, అసలు ఏం చేద్దామంటారు? వాళ్ళని తీసుకొని పోద్దామా, లేకపోతే పంటలు పండుతాయా? పూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నా. పంట పండదా అసలుకే? కష్టమా? విచక్షణ కోల్పోయి మాట్లాడుతాను. నిజంగా ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, ఏం మాట్లాడన్నా అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అవి. ఎవరైనా చూస్తే కూడా సిగ్గుపడుతురు అన్న, పబ్లిక్ సిగ్గుపడుతురు. తెలంగాణ చెప్పుకోవడానికి కూడా మా ముఖ్యమంత్రి ఈయన అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఇవాళ. అంత ఘోరంగా తయారైతుంది రోజు రోజుకి. దీనికంటే హద్దు అదుపు. ఇప్పుడు మొన్నటిదాకా మన నిపుణుల కమిటీని, ఎక్స్ ఇంజనీర్స్ ని, వాళ్ళని ఏమన్నాడన్నా, నిపుణుల కమిటీ చెప్పింది, నేను అందుకే ఏం చేస్తలేను, నిపుణ కమిటీయే చెప్పింది ఈ కాళేశ్వరం కట్టొద్దని ఇవన్నీ చెప్పింది. కరెక్ట్ 2 రోజులు కథం ప్లేట్ ఫిరాయిన్ చేసిండు. నచ్చితే నిపుణులు అవుతారు, అంటుండు. ఇప్పుడు నచ్చితే నిపుణులు అవుతారు, ఎక్స్పర్ట్స్ అవుతారు, నచ్చకపోతే సన్నాసులు అవుతారు, బెదవలు అవుతారు, పనికిరానులు అవుతారు. ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుంటే, ఇంత ఘోరంగా నడి రోడ్డు మీద అసలు పబ్లిక్ అబద్ధాలు ఆడుతుంటే పబ్లిక్ గమనించాలన్న. అంతే. ఎన్ని జూట మాటలు తెలుసా మాత్రమే భరత్ భాయ్, వీళ్ళ లీడర్లు మనకు అవసరం లేదు. ఈయన ప్రమాణ స్వీకారం చేసేదాకా చెప్పాలి, ఏం జరుగుతుందని చెప్పాలి, వాళ్ళని ఎన్లైటన్ చేయాలి, వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు మెరుగుపడేటట్టు చేయాలంతే. భరత్ భాయ్ మీరు కెనడాలో ఉన్నారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ పరిశీలించేటోళ్ళకి అందరికీ తెలుసు, ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిండో ఆ తెల్లారి నుంచి మొదలు పెట్టిండు. అయితే ప్రతిది అబద్ధమే. ఇక గిన్నె లేదు, గిన్నె ఉన్నది ఏం లేదు, ఇక మొత్తం అన్ని జూట, అన్ని అబద్ధాలే ప్రతి విషయంలో. ఈ రెడ్డి అనే ఒక మన ఈ సైన్యాన్ని వెనకాల వేసుకున్నాడు. మీరు కూడా అందులోనే ఉన్నారు కదా? నేను కూడా అందులోనే ఉన్నా. అరే నీకు అంతెందుకన్నా, నేను ఒకటి కుల్లంగా చెప్పాలి, కుల్లంగా మాట్లాడాలి, చెప్పు పుడలు అద్దు. ఫస్ట్ ఓటు నాకు 18 ఏళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఓటు నేను మా నాన్నని అడిగిన, నాన్న ఎవరికి వేయాలి అంటే కారు గుద్దు పెట్ట అన్నాడు. కారు గుద్దు వచ్చిన ఆ రోజు. దాని తర్వాత మొన్న ఎలక్షన్, లాస్ట్ ఎలక్షన్ లో, నాన్న ఏం నడుస్తుంది, ఎట్లున్నది మరి ఏం కథ అంటే, లేదురా నేను కాంగ్రెస్ కి వేస్తున్నా అన్నాడు. నేను ఎంత చెప్పినా 100 చెప్పినా ఆయన ఇన్లే, ఆయన కాంగ్రెస్ కి వేసిండు. నీకు చెప్పినోడు మళ్ళీ ఆయన్ని అటు తప్పిండు. అన్నా నేను నాకు మా నాన్నకి ఏకంగా అసలు డైరెక్టింగ్ కాదా, ఇప్పటిదాకా ఎప్పుడంతా పంచాయతీ లాగానే అయిపోయింది. పంచాయతీ లాగానే అయిపోయింది. ఆయన ఇంటలేడు, ఆయన కాంగ్రెస్ అంటుండు. ఎందుకు అంటే ఈయన చేసిన రెడ్డి. ఇంకోటి నేను ఒకటి కుల్లంగా ఒప్పుకోవాలంటే ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి రెడ్డి ఆధిపత్యం నుంచి నడిచిన జాగా తెలంగాణ భూమిలో రెడ్డిల ఆధిపత్యం ఉండే. వీళ్ళు కూడా ఆధిపత్యాలకు వెళ్ళిపోయారు, వాళ్ళ ఆ మైండ్ సెట్ లకు వెళ్ళిపోయారు, అదే పాత మైండ్ సెట్ లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్గ్రేడెడ్, అరే ఇట్లా కాదు, ఎవడు మంచి చేస్తాడో వాడు అన్న అది దాంట్లోకి వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈయన పోలరైజ్ చేసిండు అన్న, అట్లా చేసిండు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నాకు రెడ్డిలందరినీ నేనే నాయకుడిని, నేను ఎందుకు నేను ముఖ్యమంత్రి అయితా తీసుకొస్తా అన్నాడు కదా. అప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పిండు. ఇంకా రెడ్డి మహాసభలో మాట్లాడలేదా? పద్మనాయకులు అని ఇదని అదని అన్ని మాట్లాడి గుర్తున్నాయి, అన్ని యాదుకున్నాయి. ఒకటి భరత్ భాయ్, నాకు మీ నాయన నెంబర్ పంపు. ప్రతి రెడ్డికి 10 ఎకరాల పొలం. ఇప్పుడు ఇంకోటి భరత్ భాయ్, మీ నాయన నెంబర్ నాకు పంపు. నిజంగా చెప్తున్నా కదా, అసలు మీ నాయనని చేయాలి ఇంటర్వ్యూ ఫస్ట్, ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి. పంపు డిబేట్ చేద్దాం. ఇంకోటి నిన్ను కూడా లైన్లో తీసుకుంటా, అప్పుడు ఇటు కొడుకు ఇటు తండ్రి. అద్దా సరే, నేనే చేస్తా, నేనే తీసుకుంటా. నా క్వశ్చన్లు ఎట్లుంటాయో చూసుకో మీ డాడీకి, ఓకేనా? నువ్వేం బాధపడద్దు. మళ్ళా నేను అడుగుదాం అనుకుంటే కూడా నాకు భయం అవుతుంది అన్న. నేను అడుగుతా కొంచెం ఇప్పుడు ఎక్కడ ఆయన కొంచెం అఫెండ్ అవుతాడో. ఇప్పుడు నేను అడిగితే పర్లేదు కదా, నా స్టైల్లో నేను అడుగుతా, చూసుకో. నువ్వు అడగాలి నెంబర్ ఫోన్ చేసి అడగాలి. ఏం పేరు, నాన్న పేరు? మీరు ఎందుకు కాంగ్రెస్ కోటేద్దాం అనుకున్నారు? నేను అట్లా అడగా భరత్ భాయ్, నేను అట్లా అడగా. నా క్వశ్చన్లు అట్లా ఉండయి. ఫోన్ చేస్తా. బాబు పేరు ఏం పేరు, నాన్న పేరు?
సోమిరెడ్డి అన్న. సోమిరెడ్డి. సో బాపు సోమిరెడ్డి బాపు యాడున్నావు అని అడుగుతా, పలానా జాగా అంటాడు. వ్యవసాయం పని మీద ఉంటే వ్యవసాయం గురించి అడుగుతా, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారం అడుగుతా, ఇంటికాడ ఉంటే ఇంటికాడ అడుగుతా, పక్కన అమ్మ ఉంటే అమ్మ గురించి అడుగుతా. అన్ని అడిగి బాపు మరి ఏమంటారు ఇంటికాడ గల్లీలు అని అడుగుతా, బయట అరుగుల మీద కూర్చుంటే ఏమంటారు అని అడుగుతా. ఇక ఆడ చాలా అవుతుంది. ఇంత అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేసినాం అట్లా చేసినాం అంటే అట్లా కాదు బాపు, మొన్న నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేసేపటికే ఇట్లా నడుస్తుందట కదా అంటే ఇక అప్పుడు ఆయన ఏమంటారు ఆయన అంటాడు. ఇక అప్పుడు ఆ క్వశ్చన్లు వస్తాయి. ఇక డైరెక్ట్ అడగా ఓటు ఎందుకు వేసినావు అంటే నాకేమున్నది హక్కు అట్లా అడగనికి, నువ్వు గాలకు ఎందుకు కొట్టేసినావు అని. నాకున్న హక్కు ఒకటే, ప్రజల పక్షాన జర్నలిస్ట్గా మీ బాపుని ఏమడుతా అంటే బాగుందా పరిపాలన అని అడుగుతా, బాగలేదంటే మరి ఎందుకు తెచ్చుకున్నావు అని అడుగుతా, బాగుంది అంటే ఏం బాగుంది చెప్పని అడుగుతా. ఇక చూసుకో, ఇక మా ఇంటర్వ్యూ నీకు పంపిస్తా లైవ్లో. పెట్టు వాట్సాప్ చేయి. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్ భరత్ భాయ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నమస్తే. థ్యాంక్ యూ.